కథ పేరు ఏం బతుకులో. రచయిత శ్రీ తాత మోహనకృష్ణగారు. అదో పెద్ద పెళ్లి ఫంక్షన్ హాల్. పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతోంది. హలో వనజ, ఎన్ని సంవత్సరాలకి కలిసామీ? హలో గిరిజా, నిజమే, మనం కలిసి ఎన్నో సంవత్సరాలయిందే. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ హోదా కూడా వచ్చేసిందిగా. పెళ్లికి ముందే హ్యాపీగా కలుసుకునేవాళ్లం. పెళ్లైన తర్వాత నువ్వొకచోట నేనొకచోట. మళ్ళీ ఇలా పెన్షన్ తీసుకునే వయసులో కలిశాము. పిల్లల్ని పెంచడంతోనే జీవితమంతా అయిపోయింది. ఇప్పుడు మనవల వంతు, వాళ్ళని చూడాలంట. ఏమిటే, ఎలా ఉన్నావు? ఎంత కౌంటు? వయసు 70, మందులు కౌంటు రోజుకు 20. నేనే నయం, వయసు 71, కౌంటు 10. నీకంటే నేనే ఆరోగ్యంగా ఉన్నానే. అయినా ఏం ప్రయోజం? ఒక్కళ్ళమే ఇక్కడ, పిల్లలేమో అక్కడ. మంచి ఫుడ్డు వండుకుని తినే ఓపిక ఉన్నా పక్కనెవరూ లేరు. ఒంటరి జీవితమైపోయిందే. ఏం బతుకులో. అవును మరి, పెళ్లైన 4 రోజుల్నుంచే భర్తని అది కొను, ఇది కొను, ఆ చీర కొను, ఆ నగ కొను, విల్లా కొను ఇలా వేధిస్తే హార్ట్ బ్రేక్ అయి తొందరగా పోతారుగా మగవారు. నాకు అలానే జరిగింది. ఇప్పుడా చీరలు నగలు ఉన్నా ఇవ్వడానికి అమ్ముకోవడానికి తప్పితే కట్టుకోవడానికి పెట్టుకోవడానికి అర్హతెక్కడా? నీకే కాదు, లోకంలో చాలామంది మగవాళ్లకి చావు ఇలానే వస్తోంది. మన ఆడవారికి ఒంటరితనమే గతి.